హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ వింత భార్య. బాగ్దాద్ నగరంలో సిదీ నుమాన్ అనే ఒక యువ వర్తకుడు ఉండేవాడు. అతడు అపురూప సౌందర్యవతి అయిన ఒక యువతిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమె పుట్టుపూర్వోత్తరాలైనా విచారించకుండా వివాహం చేసుకున్నాడు. ఈ విషయంలో సిదీ నుమాన్ కనీసం తన బంధుమిత్రులను కూడా సంప్రదించనే లేదు. నుమాన్ ఒక పెద్ద మేడను అద్దెకు తీసుకుని భార్యతో పాటు అందులో కాపురం పెట్టాడు. మొదటి 2 రోజులు చాలా సంతోషంగా గడిచిపోయాయి. అయితే భార్య భోజనం దగ్గర కూర్చున్నా ఏమీ తినకుండా ఉండడం చూసి నుమాన్ చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆమెను తినమని చెప్పాడు. కానీ ఆమె అతని మాటలు పట్టించుకోనే లేదు. ఇలా 10 రోజులు గడిచినా ఒక్క పూటైనా భార్య భోజనం చేయడం భర్త చూడలేదు. అయినా ఆమెలో ఏమాత్రం నీరసం కనిపించలేదు. మామూలుగా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నది. ఆమె తనకు తెలియకుండా రహస్యంగా భోజనం చేస్తున్నదా? అయితే ఎందుకు అలా చేయాలి అన్న అనుమానం భర్తకు కలిగింది. ఒకనాడు రాత్రి భార్య ఏం చేస్తుందో కనిపెట్టాలనుకుని నుమాన్ పడక మీద నిద్రిస్తున్నట్లు కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అయితే అతను నిద్రపోలేదు. సరిగ్గా అర్ధరాత్రి కాగానే ఆ యువతి పడక నుంచి లేచి చప్పుడు చేయకుండా బయటకు వెళ్ళడం నుమాన్ గమనించాడు. ఆమె వెళ్ళిన కొంతసేపటికి అతడు ఆమెను నిశ్శబ్దంగా వెంబడించాడు. ఆమె చీకటిలో పడి నగరానికి దూరంలో ఉన్న శ్మశానం కేసి నడవసాగింది. శ్మశానాన్ని ఆనుకుని ఉన్న మొండి గోడ మీద కూర్చుని ఉన్న ఒక దయ్యం ఆమె దగ్గరికి రాగానే చేయి అందించింది. అమితానందంతో ఆ యువతి ఆ దయ్యం చేయి పట్టుకుని గోడ మీదకెక్కి అవతలకి దూకేసింది. తరువాత ఇద్దరూ కనిపించలేదు. ఆ దృశ్యం చూసి నుమాన్ దిగ్భ్రాంతి చెందాడు. ఆ దయ్యము తన భార్య కలిసి గోడకు అవతల ఎటువంటి ఆహారం తీసుకుంటున్నది ఊహించడానికైనా అతనికి ధైర్యం చాలలేదు. అతను అక్కడి నుండి వెనుతిరిగి ఇంటికి వచ్చి యథాప్రకారం నిద్రపోతున్నట్లు పడుకున్నాడు. 1 గంట సేపు తర్వాత ఆ యువతి రావడం అతను గమనించాడు. తన భార్యను మంచి మార్గంలో పెట్టడం ఎలాగా అన్న సమస్య అతన్ని వేధించసాగింది. మర్నాడు భోజనానికి కూర్చున్నప్పుడు నుమాన్ అతని భార్యను, నీకు ఎటువంటి ఆహారం కావాలన్నా కొనడానికి కావలసినంత ధనం నా దగ్గర ఉన్నది. అటువంటప్పుడు నువ్వు అర్ధరాత్రిలో లేచి చీకటిలో పడి శ్మశానం దాకా వెళ్ళవలసిన అవసరం ఏమిటి అని అడిగాడు నెమ్మదిగా. ఆ మాటలు వినగానే నుమాన్ భార్య కళ్ళు కోపంతో నిప్పు కణాల్లా అయిపోయాయి. తన రహస్యం తెలిసిపోయిందని గ్రహించిన వెంటనే ఆమె ఒక లోటాలోని నీళ్లను మంత్రించి నుమాన్ మీద చల్లింది. నుమాన్ మరుక్షణమే కుక్క అయిపోయాడు. అక్కడి నుండి ప్రాణాలతో తప్పించుకోవాలని బయటకు పరుగు పెట్టాడు. కుక్క మెడను తలుపు సందులో అదిమి చంపాలని ఆ యువతి ప్రయత్నించింది. అతను తప్పించుకున్నాడు. అయినా తలుపు సందులో సగం తోక మాత్రం తగులుకొని అంతవరకు తెగిపోయింది. ఇంటి నుండి బయటపడి పరిగెత్తుతున్న ఆ కుక్కని చూసి వీధిలోని కుక్కలు తరమసాగాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఆ కుక్క ఒక దుకాణంలోకి చొరబడింది. ఆ దుకాణం యజమాని దయాగుణం కలవాడు కావడం చేత వీధి కుక్కలను తరిమేసి దాన్ని కాపాడాడు. ఆ కుక్క కృతజ్ఞతతో తోక ఆడిస్తూ అమాయకంగా చూస్తూ ఆ వ్యాపారి ప్రేమకు పాత్రమైంది. అక్కడే కాలం గడపసాగింది. ఒకనాడు సరుకులు కొనడానికి దుకాణానికి వచ్చిన ఒక స్త్రీ తాను కొన్న సరుకులకు డబ్బు చెల్లించింది. అందులో ఒక నాణెం చెల్లదని వ్యాపారి చెప్పాడు. అతడు అలా అన్నందుకు ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. ఆవిడ కోపం చూసిన వ్యాపారి, దీనికి ఎందుకు అలా కోప్పడతారు? అది నకిలీ నాణెం అనే విషయం నా కుక్క కూడా చెప్పగలదు అన్నాడు ఆమెతో. అలాగా, ఏది చెప్పమనండి చూద్దాం అంటూ ఆవిడ తన దగ్గరున్న నాణాలను నేల మీదకు విసిరింది. కుక్క తన కాళ్లతో వాటిలోంచి మంచి నాణాలన్నిటినీ తీసి అవతల పెట్టి నకిలీ నాణాన్ని మాత్రం ముట్టుకోలేదు. కుక్క తెలివికి ఆమె ఎంతగానో ఆశ్చర్యపోయింది. తన కుక్క నకిలీ నాణేలను కనిపెట్టే విషయం ఆ వ్యాపారి అందరితోనూ గొప్పగా చెప్పుకోసాగాడు. కొందరు వ్యాపారులు కావాలనే మంచి నాణాలతో దొంగ నాణాలను కలబోసి కుక్క ముందు ఉంచేవారు. కుక్క క్షణాల్లో నకిలీ నాణాలను వేరు చేసి చూపేది. ఒకనాడు మధ్యాహ్నం వ్యాపారి దుకాణానికి కావలసిన సరుకులను దించే హడావుల్లో ఉన్నాడు. ఆ సమయంలో ఒక ముసలావిడ అక్కడికి వచ్చి కుక్కను తన వెంట రమ్మని సైగ చేసింది. అదేవిధంగా కుక్క ఆమె వెంట వెళ్ళింది. ఆ ముసలావిడ ఇల్లు చేరగానే, అమ్మాయి, కుక్క నకిలీ నాణేలను కనిపెట్టడం ఎక్కడైనా విన్నావా?
ఏ మంత్రగాడో మంత్రగత్తో మనిషిని ఇలా కుక్కగా మార్చి ఉంటారని నాకు అనుమానంగా ఉన్నది. ఈ కుక్కను కాస్త చూడు తల్లి అన్నది తన కుమార్తెతో. 20 సంవత్సరాల వయసు ఉన్న ఆమె కూతురు ఇంటి నుంచి బయటకు వచ్చి కుక్కను కొంతసేపు పరిశీలనగా చూసింది. తర్వాత కూజాలోని జలం తీసుకుని ఏవో మంత్రాలు చదివి ఆ మంత్ర జలాన్ని కుక్క మీద చిలకరించింది. మరుక్షణమే కుక్క రూపం మాయమై నుమాన్ మునుపటి మానవ రూపం పొందాడు. నుమాన్ ఆనంద భాష్పాలతో ఆ యువతికి నమస్కరించి తనకు ఎలా కుక్క రూపం వచ్చింది వివరంగా తెలియపరిచాడు. ఆ యువతికి మంత్రతంత్రాలు తెలుసు. అయితే వాటిని ఆమె 10 మందికి మంచి చేయడానికి మాత్రమే ఉపయోగిస్తుంది. ఆమె నుమాన్ చేతికి కొంత మంత్రజలం ఇచ్చి ఏమి చేయాలో చెప్పి పంపింది. నుమాన్ అప్పటికప్పుడే బయలుదేరి ఇల్లు చేరుకున్నాడు. అతన్ని కుక్కగా మార్చిన యువతి ఇంట్లో లేదు. ఆమె కోసం కాచుకొని కూర్చున్నాడు. కొంతసేపటికి ఆమె అక్కడికి వచ్చి నుమాన్ను చూసి తెల్లబోయింది. మళ్ళీ అతని మీద మంత్రప్రయోగం చేయడానికి నీళ్ల కోసం అటు ఇటు చూడసాగింది. అంతలోపలే నుమాన్ తనతో తెచ్చిన మంత్రజలాన్ని ఆమె మీద చల్లేశాడు. వెంటనే ఆ అపురూప సౌందర్యవతి ఒక గుర్రం పిల్లగా మారిపోయి ఎటో పారిపోయింది.